నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఖలీఫా స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాము. ఖలీఫా మస్రూరు జాఫరు టిగ్రిస్ నది దగ్గరకు వచ్చారు. పడవ మీద ఏదో కోలాహలం కనపడుతోంది వీళ్ళకి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఖలీఫా తిరుగుతాడని తెలీదా అన్నారు కొంతమంది. పడవ వాడిని ఒకడిని అడిగారు, పడవ తీసుకెళ్తావా అని. అప్పుడు వీళ్ళు చూశారు, ఆ పడవ తమ వైపు నుంచి వెళ్తుంటే ఒక చక్కటి బట్టలు ధరించిన ఒక యువకుడు. ఆ బట్టలు ఖలీఫా వేసుకునేలాంటి డ్రెస్సులే అవి. జనరల్గా రాజుగారు వేసుకునేలాంటి బట్టలు ఎవరు వేసుకోగలుగుతారు? క్యాష్ పార్టీలు. అంతేగా. ఆ ఊళ్ళో క్యాష్ పార్టీ అయినప్పటికీ ఖలీఫాని ఇమిటేట్ చేయరు. వీడు పై ఊరివాడా ఒక అనుమానం. అయితే ఈ ఖలీఫాకి లాగా కనపడుతున్న ఈ కుర్రాడికి అటు ఇటుగా నిలబడ్డ వాళ్ళిద్దరూ, ఒకడు ఇంచుమించు జాఫర్ లాగా, రెండోవాడు అటు ఇటుగా మస్రూర్ లాగానే ఉన్నారు. పూర్తిగా అర్థమైంది వీళ్ళకి, ఇదేదో ఏదో జరుగుతోందని తెలిసింది. ఆ పడవాడన్నాడు జాలిగా, బాబు ఖలీఫా మీ ఊరు వాళ్ళు కాదా నాయన, ఏ ఊరు నుంచి వచ్చారు? ప్రతి నెల ఖలీఫా ఊరేగింపు వెళ్తాడే ఆడ పడవలోను అన్న. ప్రతి నెలనా? నేను ఇప్పుడు వెళ్ళాను అనుకుంటున్నాడు ఖలీఫా గారు. వాళ్ళు చూసుకున్నారు, ఏదో జరుగుతోంది, ఇది తెలుసుకోవాలి. ఆ పడవ పెద్ద పడవ అంతా గానా బజానాలతో వెళ్తోంది. సరే ఇక్కడ కనపడ్డ పడవండి 10 దినారాలు ఇస్తాము, ఖలీఫా పడవని వెంబడించి తీసుకెళ్ళమన్నారు. నేను చాలా భయపడ్డాడు ముసలివాడు. ఊరు నాయనో కొంప మునిపోతుంటే ఏం భయం లేదు, స్పీడ్గా వెళ్ళొద్దు, నిదానంగా వాళ్ళు ఎటు వెళ్తున్నారో చూసి అటు తీసుకెళ్ళు, మమ్మల్ని వదిలే, నువ్వు మమ్మల్ని వెనక్కి తీసుకురా, ఒక్కర్లా వదిలేస్తే మేము వెళ్తామన్నారు. సరేనని పడవ ఎక్కారు. ఆ పెద్ద పడవ పోతోంది ముందుకి. వాళ్ళు ఏం చేస్తారు, అట్లా టిగ్రిస్ నదిలో ముందుకెళ్ళి వెళ్ళి ఒక లంకకి పట్టిస్తారు ఆ పడవని. ఎక్కడో ఓ చోట వేస్తారనమాట. ఆ లంక మీద పెద్దగా విశాలంగా గుడారాలు అవి వేసుంటాయి. ఈ పడవలో ఉన్న జనం అంతా దిగుతారు. ఇక్కడ ఉన్న జనం ఎవరు? ఒకటి ఖలీఫా వేషధారిగా ఉన్న మహమ్మద్ అలీ, మస్రూర్ జాఫర్ వేషాల్లో ఉన్న 2 బానిసలు దిగుతారు. అక్కడి నుంచి గానా బజానా జనం అంతా దిగుతారు. అక్కడ చక్కగా వంటలు చేస్తారు, బ్రహ్మాండంగా వండుకుని తర్వాత గానా బజానా జరిగి తాగి తిని జరిగిన అవమానాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తాడనమాట అబ్బాయి. సరే వీళ్ళు ఏం చేశారు, ఆ పడవ వాళ్ళు సెటిల్ అయిపోయి వీళ్ళంతా గుడారాలు వ్యవహారాలు అన్నీ అయ్యాక మన వాళ్ళు 3 అసలు హీరోలు, రాజుగారు, మంత్రి, వేత్రహస్తుడు, 3 ఏం చేశారు, ఆ లంకకు ఒక్క అడుగు యువతలుగా దిగి తాపీగా మెల్లిగా అడుగులు వేసుకుంటూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి వీళ్ళు అక్కడ విందు ఏదో మొదలుపెట్టారు. విందులోకి వెళ్ళిపోదాం అనుకునేసరికి అక్కడ జమాజట్టీలాగా ఉన్న బానిసలు వాళ్ళు అటెంటివ్గా ఉన్నారు. ఎవరైనా వస్తే పట్టేసేందుకు సిద్ధంగా పట్టేసుకున్నారు. అత్తేరి మీరు ఇట్లా ఖలీఫా విందులోకి రాదలుచుకుంటారా, ఎవరు మీరు ఏమిటైనా కేకలు పెట్టేసరికి వీళ్ళేమన్నారు, వ్యాపారస్తులము, ఇక్కడ ఖలీఫా గొప్ప విందిస్తారని తెలిసి ఆ విందులో మేము కూడా భాగస్వాములు అవ్వడానికి వచ్చాం, ఆయనతో కలిసి విందు ఆరగించడానికి వచ్చామంటే వీళ్ళకి సహపంక్తి భోజనం పెట్టడం అనేది ఒక ఫ్యాన్సీగా ఉంటుంది. ఒకే పాత్రలోంచి తీసుకుని తినే విధానం కూడా కనపడుతుంది జయ. ఎవరో ఒకళ్ళు ఉండాలి తమతో పాటు భోజనానికి. పై ఊరి వ్యాపారస్తులకి భోజనం పెట్టే తినటం వ్రతంగా కూడా మనకి అరేబియన్ నైట్స్లో కనపడుతుంది. రోజు ఒక కొత్త వ్యక్తితో భోజనం చేయాలి. ఆ ఊళ్ళోకి వచ్చిన వ్యక్తులు లాక్కుపోతారు వాళ్ళ ఇంటికి. ఇలాంటి వ్రతాలున్న రాజుల కథలు కూడా మనం చూస్తాం. అవును, బ్రాహ్మణుల కథలు, రాజుల కథలు మనకి పాత కథల్లో కనపడతాయి. సరే ఏదో కోలాహలంగా ఉండేసరికల్లా ఏమిటని ఆయన కేకలు పెట్టాడు మహమ్మద్ అలీ. ఎవరో విందులోకి వస్తామంటున్నారు వ్యాపారస్తులు అంటే, రండి ఏం పర్వాలేదు రమ్మన్నాడు. వీళ్ళు 3 లోపలికి వెళ్ళారు. చూస్తే ఎంత ఘనమైన భోజనమో, ఎంత అద్భుతంగా వేశారో, గుడారం, ఒక డబ్బులు కాసులు కురిసిపోతున్నాయి అక్కడ. ఈ మహమ్మద్ అలీ లక్షణంగా ఉన్నాడు. వాడి బట్టలు ఎంత బాగున్నాయో, కిందేసిన బాలీసులు కూడా పట్టువి, ఎక్కడా కాంప్రమైజ్ కావటల్లా. వడ్డించిన ఆహారం చూసి ఆశ్చర్యపోయాడు ఖలీఫా. తినేలాంటిదే, ఖరీదు. సరే మెల్లిగా భోజనం వాళ్ళు మొదలుపెట్టారు. తింటూ ఉంటే ఓ పక్క నుంచి గానా బజానా సాగుతోంది. ఒక అమ్మాయి ఎవరో పరమాద్భుతమైన విరహ కీర్తనలు పాడింది. వింటూ ఆనందంతో తన్మయుడైపోయిన మహమ్మద్ అలీ లేచి నిలబడి బట్టలు చించేసుకున్నాడు. అయ్యో రామ, విషాదంలో, దుఃఖంలో చేస్తారు కదా, బట్టలు చించి అంత ఖరీదైన బట్టలట చింపేస్తుంటే ఆశ్చర్యపోయారు వీళ్ళు. అయితే ఈ చింపేసే క్రమంలో వాడి వీపు మీద ఉన్న వాతలు చింతపరికి పెట్టి కొట్టించింది కదా, వీపు మీద వాతలన్నీ కనపడ్డాయి. వీళ్ళు 3 మాట్లాడుకుంటున్నారు, ఏదో ఉంది రహస్యం.
వీడు ఇంత ఖరీదైన గుడ్డలు వేసుకుని ఆ గుడ్డని బదబదాలుగా చింపేయగలిగిన వాడు ఒంటి మీద ఆ, ఇవేం వాతలు ఉంటామేంటి? వీడికి ఏదో చేదు అనుభవం ఉంది గ్యారంటీగా. ఏం జరిగి వీడు ఇలాంటి వ్యవహారంలోకి దిగాడు అనేది మనం మాట్లాడుకోవాలని వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఖలీఫా మహమ్మద్ అలీ అన్నాడు, మీరు ఇట్లా స్నేహితులారా భోజనానికి వచ్చి మీరు మాట్లాడుకోకూడదు, ఏదైనా నాతో మాట్లాడాలి అనగానే ఖలీఫా గారు కొంచెం జోరుగానే అడిగాడు, కాదు స్నేహితుడా, నువ్వు ఇంత అత్యద్భుతమైన విండిచ్చావు, ఇంత బ్రహ్మాండమైన గానా బజానా సాగుతోంది, నువ్వు పోసిన సారాయి కూడా ఖలీఫా లెవెల్కి తగ్గకుండా ఉంది, నీ వస్త్రాలు అంతకంటే అమోఘంగా ఉన్నాయి, నువ్వు చింపేసుకోవడం మరీ విచిత్రంగా ఉంది, చింపేసుకుని నీ బట్టల వెనకాల ఉన్నటువంటి వాతలను చూస్తే ఆశ్చర్యంగా ఉంది, ఏదో చేదనుభవం నీకు లభించే ఉంటుందని మేము నమ్ముతున్నాం, అదే మేము మాట్లాడుకుంటున్నాం అనగానే విషాదంగా నవ్వాడు మహమ్మద్ అలీ. నా సంగతి చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్పుకోవాల్సిన కథే నాది అని గానా బజానా ఆపిచ్చేశాడు. మీరు వచ్చి నా దగ్గర కూర్చోండి అన్నాడు. కూర్చుంటే బ్రహ్మాండమైన వ్యాపారస్తుడిని, ఫలానా కొట్టు నాదేననగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళకి తెలుసు రత్నాల వ్యాపారస్తుడు వీళ్ళ నాన్న, వీడు కుర్రాడు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా తెలియదు, కానీ అసలు రత్నాల వ్యాపారస్తుడు కుర్రవాడి తండ్రి మహమ్మద్ అలీ తండ్రి చాలా ప్రఖ్యాతి పొందినవాడు. ఖలీఫా పెళ్ళిళ్ళప్పుడు బంగారం తెచ్చిపెట్టిన వాడు అతనే. ఆయనకు ఆశ్చర్యం వేసి, వీడు మన స్నేహితుడు కొడుక, వీడి పరిస్థితి ఏమిటి ఇట్లా? అప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రాణప్రియంగా ప్రేమించాను, మా నాన్న కొన్న లక్షలాది వరహాల ఖరీదున్న బంగారు పట్టెడని ఆమెకే సమర్పించాను, ఆమెమో నన్ను పెళ్లి చేసుకుంది, నేను ఆమెతోటే గడిపాను. ఒకనాడు జుబేదా రాణి కబురు చేస్తే, రాణి అంటే ఆమె స్నానం నుంచి వచ్చేసరికి నేను కనపడకపోతే బాధపడతాను తెలుసు నాకు, కానీ రాణిగారి మాట కాదట్టమేలాగా, రాణి దగ్గరికి వెళ్ళానంటే సంతోషిస్తుంది అనుకున్నాను, ఆ రాణికి ఆవిడకి పడదు అనగానే జాఫర్కి అర్థమైంది ఇది మన చెల్లె అని. ఏదో విన్నారు చెల్లెలు పెళ్లి చేసుకుందని వదిలేసిందని, ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు, ఇప్పుడు అర్థమైంది. ఆమె నన్ను చితకొట్టించింది, నా ఒంటి మీద ఉన్న దెబ్బలన్నీ అవే, మరి ఇంకేం చేయను, అవమానాన్ని నుంచి తేరుకోవటానికి, నేను బాగా రంజించటానికి నా మనసు, నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నా. ఇప్పటికి సంవత్సరంగా ఖలీఫా లాగా నేను ఇదే చేస్తున్నాను. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఏడాది నుంచి సరుతుంటే మనకు తెలియట్లేదురా నాయన. సరే ఆయన్ని బాగా చేశారు, బాగా సాంత్వన పరిచి మళ్ళీ కలుసుకుందామని మెల్లిగా యువతలకు వచ్చేసారు. వచ్చి వీళ్ళ పడవ తెల్లవారేసరికి దారి పడుతుంది కదా, వీళ్ళ పడవలోనే ఎక్కి వెనక్కి వచ్చారు. మర్నాడు ఏం చేశాడు ఖలీఫా, సభ తీర్పిచ్చి మహమ్మద్ అలీని పిలిపించాడు. అతనితో పాటు జాఫర్ చెల్లెల్ని కూడా రమ్మన్నారు. ఓహో, చూపించారు. ఈ మనిషిని ఎరుగుదువా అని అడిగారు. వీడెవడో నాకు తెలియదు అంది ఆవిడ, కొట్టించి కూడా. అప్పుడు ఆయన, నువ్వు నిన్న రాత్రి మాకేం చెప్పావు అది సభకి చెప్పాలి. నువ్వు ఓ పిల్లని ప్రేమించి దాన్ని వివాహం చేసుకుని దానికి ఇంత బంగారం ధారపోసి ఒక తెలియక చేసిన ఒక పొరపాటుకి ఇలాంటి శిక్ష అనుభవించండి. వీడు అనుభవిస్తున్నాడు, ఇంకా స్టిల్ అవమానంలోనే ఉన్నాడు. పోనీ కొడితే కొట్టింది, మళ్ళీ కావలించుకుంటే వీడికి వచ్చిన అభ్యంతరం ఏం లేదు, అన్నీ కొట్టి తర్వాత ఐఎమ్ సారీ అంటే కోపంలో కొట్టానంటే సరిపోతుంది. ఇప్పుడు అవే కదా మన సంగతులు, చితకొట్టేయటం, సారీ అంటాం. అప్పుడు ఇవన్నీ విని అతను ఎంత బాధపడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, సంవత్సరంగా తన సంపద అంతా ఎట్లా టిగ్రిస్ నది మీద పడవ ప్రయాణంలో వెళ్తూ ఆ దుఃఖాన్ని ఎలా వెళ్ళబోసుకుంటున్నాడో అదంతా తెలుసుకుంది అమ్మాయి. తెలుసుకున్నాక జాఫర్ చెల్లెల్ని అడిగాడు ఖలీఫా, అమ్మాయి ఒక మంచి పెళ్లి కొడుకు, వీడు చాలా మంచివాడు, వీడిని పెళ్లి చేసుకుంటావా అంటే, మీరు చెప్తే ఎందుకు చేసుకోనండి అంది. అనగానే వెంటనే నేను పిలిచి ఖాజీని పిలిచి జాఫర్ చెల్లెలకి మహమ్మద్ అలీకి పెళ్లి చేసేశారు. మళ్ళీ పెళ్లి చేసి మళ్ళా ఈ జాఫర్ చెల్లెలింటికి మహమ్మద్ అలీని పంపించారు. ఆ తర్వాత అతను బ్రహ్మాండంగా రత్నాల వ్యాపారం చేశాడు. రాజుగారితో చాలా క్లోజ్గా ఉండేవాడు. అప్పటిదాకా ఖలీఫా గారికి టిగ్రిస్ నది మీద పడవలో వెళ్ళటము, ఒక లంకలో గానా బజానా చేయటం ఆ ఊహ కూడా రాల. వీడికి వచ్చింది ఆ ఫ్యాన్సీ ఐడియా. ఆ తర్వాత ఆయన ప్రతి వెన్నెల రాత్రి టిగ్రిస్ నది మీద నౌకాయానానికి వెళ్ళి ఉట్టిగా పడవతో తిరగటం కాకుండా ఓ బ్రహ్మాండమైన లంకను సెటప్ చేసుకుని అక్కడ చక్కగా గానా బజానా చేసుకుని తెల్లవార్లు వెన్నెట్లో గడిపి రావడాన్ని అలవాటు చేసుకున్నాడు. మహమ్మద్ అలీ ప్రతి ఆయన ట్రిప్పులోనూ, ఆయన ఖలీఫా గారి ప్రతి ట్రిప్పులోనూ
మహమ్మద్ అలీ కూడా ఆయన వెనకాలే వెళ్ళేవాడు కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.